హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు డెఫినేషన్ చూసినట్లయితే ఫంక్షన్ ఇన్ సి ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. డెఫినేషన్ కంటే మనం ముందు ఒక కోడ్ రాసి ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము అసలు ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అనేసి. మనం విఎస్ కోడ్లోకి వచ్చి ప్రీవియస్ లానే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. బయట క్లిక్ చేసి ఒక ఫోల్డర్ క్లాస్ 7 అన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు నేను సమ్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం అనుకుంటున్నా, సమ్ డాట్ సి. అండ్ మన బేసిక్ స్ట్రక్చర్ కోడ్ ఉంటుంది కదా, హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఐఓ డాట్ హెచ్. ఫస్ట్ ఇదైతే రాసేయండి. అండ్ దెన్ ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏం చేయాలి, మనం 2 నెంబర్స్ తీసుకుంటాం. ఇంట్ A1 ఈక్వల్ టు 10 అని ఒక నెంబర్ తీసుకుంటాను. అండ్ ఇంట్ అది రికమెండ్ చేస్తుంది నాకు, A2 ఈక్వల్ టు 20 అని తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. పర్సంటేజ్ డి అండ్ దెన్ బయట మనం యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి A1 ప్లస్ A2. అండ్ మనం రిటర్న్ రాయలేదు కాబట్టి రిటర్న్ 0. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, 2 నెంబర్స్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూపిస్తున్నా చూడండి. మనం కన్సోల్ క్లియర్ చేసి మళ్ళీ రన్ చేసుకుందాం. క్లియర్ కాదు, సారీ బై సిఎల్ఎస్ ఫర్ క్లియర్. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే చూసినట్లయితే మనకి సమ్ అయితే 30 వస్తుంది. 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 20. అలాగే ఇక్కడ నేను 2-3 నెంబర్స్కి చేయాలంటే ఏం చేయాలి, సపోజ్ ఇప్పుడు నేను ఇంకో 2 నెంబర్స్కి చేయాలి. ఇంకో 2 నెంబర్స్కి చేయాలంటే ఇంట్ B1 ఈక్వల్ టు సపోజ్ ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుంటున్నా 47. ఇంట్ B2 ఈజ్ ఈక్వల్ టు 53 అనే ర్యాండమ్ నెంబర్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే నేనేం చేయాలి, మళ్ళీ రాయాలి ప్రింట్ పర్సంటేజ్ డి B1 ప్లస్ B2 ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ నేను \n ఇస్తాను, న్యూ లైన్లోకి వస్తుంది ఇది. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేస్తా. ఇదిగో చూసారా, ఇది 30, ఇది 100. ఇక్కడ చూసినట్లయితే మనం రెండు చేసింది ఎడిషనే. సేమ్ కండిషన్ యూజ్ చేసాం, 2 నెంబర్స్ని యాడ్ చేయడం. మనం అదే ఫంక్షన్స్ యూజ్ చేసి ఒక్క కండిషన్ యూజ్ చేసి మల్టిపుల్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి 4 టైప్స్ అయితే ఉంటాయి నార్మల్గా ఫంక్షన్స్లో. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఒక టైప్ తీసుకొని అసలు ఇదే సేమ్ కోడ్ని మన ఫంక్షన్స్లో ఎంత సింపుల్గా రాయొచ్చు అనేది చూపిస్తా. ఇప్పుడు మన నోట్స్లోకి వెళ్ళి, నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను నేను ఎప్పుడో ప్రీవియస్ వీడియోస్లో కూడా. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. నేను ప్రస్తుతానికి టైప్ 2 తీసుకుంటున్నా. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇది ఎంత అయిందని మీరు టెన్షన్ పడకండి, నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఒక క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా మీకు. టైప్ 2.c అని జస్ట్ నేమ్ పెట్టాను. మనం ఏం చేసాం, 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. నెంబర్స్ ఏమేమి ఇచ్చాము ఇంతక చూసినట్లయితే 10, 20 అవే నెంబర్స్ ఇవ్వాలని కాదు. మీరు ఈ కోడ్ గురించి ఏమీ టెన్షన్ పడకండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ కోసం ముందు చెప్తున్నా. 47, 53, 47 అండ్ 53. ఇప్పుడు రన్ చేస్తా చూడండి, సేమ్ అవుట్పుట్ వస్తుందా రాదా. ఎగ్జాక్ట్లీ చూసినట్లయితే మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా, మనం ఎడిషన్ అనే ఫంక్షన్ అనేది ఒక్కసారి రాసాం. రీయూజబిలిటీ అనమాట. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది మీకు ఇక్కడ ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇంప్రూవ్స్ రీయూజబిలిటీ, యూ కెన్ యూజ్ ద సేమ్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మనం ఈ రెండిటికి అప్లై చేయాల్సింది ఎడిషనే కదా, కాబట్టి మనం ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది, మీరు ఎలా పడితే అలా రాస్తే రన్ అవ్వదు. కాబట్టి ఫంక్షన్స్లో మనకి సింటాక్స్ అయితే ఉంటుంది. ఫంక్షన్ డెఫినేషన్ మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మనం ఫంక్షన్స్ మెయిన్గా రీయూజబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. సేమ్ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. మనకి ఫంక్షన్స్లో అయితే మెయిన్గా 4 టైప్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క టైప్ గురించి డీటెయిల్గా చూద్దాం. దానికంటే ముందు ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే రిటర్న్ టైప్. ఫస్ట్ అయితే రిటర్న్ టైప్ రాస్తాం. రిటర్న్ టైప్ తర్వాత ఫంక్షన్ నేమ్ అనమాట. ఫంక్షన్ నేమ్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకొని మనం దాని లోపల స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇదనమాట. ఇదంతా ఎక్కడ రాస్తామంటే మన ఇంటి మెయిన్ బ్లాక్కి పైన రాస్తాం అనమాట. ఇప్పుడు మన విఎస్ కోడ్లోకి వెళ్తే ఇది ఉంది కదా, మన ఇంటి మెయిన్, ఇదంతా దీనికి పైన రాస్తాం అనమాట. అది
మీకు ఫస్ట్ టైప్ అయితే చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సింటాక్స్ చూపిస్తూ టైప్ 1.c అని తీసుకుంటున్నాను. ఫస్ట్ మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పైన మనం సింటాక్స్ అనుకున్నాం కదా, రిటర్న్ టైప్ ఏంటి, వాయిడ్ తీసుకుందాం. వాయిడ్ తీసుకుంటే మనం రిటర్న్ 0 తీసుకునే పని ఉన్నది కాబట్టి సింపుల్గా వాయిడ్ అని తీసుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ నేమ్. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫంక్షన్ నేమ్ అనేది. నేను 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నా కాబట్టి సమ్ అని తీసుకుంటా. సమ్ అని తీసుకున్న తర్వాత మీరు కర్లీ బ్రేసెస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దీని లోపల మన కోడ్ అయితే రాసుకుంటాము. అండ్ మన సింటాక్స్లోనే ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా వాయిడ్ సమ్ అనేసి, మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే తీసుకుంటామో ఆ ఫంక్షన్ నేమే ఇక్కడ మన ఇంట్ మెయిన్ బ్లాక్లో అనేది కాల్ చేయాలి. సేమ్ ఇదే తీసుకోండి, సేమ్ ఇదే తీసుకొని అక్కడ పేస్ట్ చేసి అండ్ దెన్ లాస్ట్లో ఈ సేమీ కావాలండి. ఇది సింటాక్స్ అనమాట. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్లో టైప్ 1 అన్నాను కదా, ఆ టైప్ 1 ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసరికి నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటి అని నేను ఇప్పుడే చెప్పను, ఎందుకంటే చెప్తే మీరు ముందుగానే కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం ఆ పార్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అసలు నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ టైప్ లేకుండా మనం 2 నెంబర్స్ అనే వాటిని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు యాడ్ చేయాలంటే ఏం చేస్తామంటే, మనం ప్రీవియస్గా అలాగే ఇంట్ a = 10 b = 10 అని తీసుకున్నాను. అలాగే ఆ 2 నెంబర్స్ని ప్రింట్ చేశా. ఇప్పుడు ప్రింట్ అవుతుందా అనేది చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ ప్రింట్ అయితే అయింది. ఇది మనం సింపుల్గా చేసాం, నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్ అనమాట. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇన్ని టైప్స్ ఎందుకు యూజ్ చేస్తామని. మనకి యూజబిలిటీ బట్టి, మనకి సిచ్యువేషన్ బట్టి, మన ప్రాబ్లం అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి కొన్ని సిచ్యువేషన్స్లో ఒకటి యూజ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇంకొకటి యూజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మన లాజిక్ బట్టి మనం ఆ టైప్ అనేది చూస్ చేసుకుంటాం అనమాట. ఈ కాల్ ఫంక్షన్ అనేది ఇంకోటి రాస్తే ఏమవుతుంది అనేది చూడండి. ఇంకోసారి రాస్తే ఏమవుతుంది అంటే సేమ్ ప్రింట్ అవుద్ది. మళ్ళీ కాల్ చేస్తాం అనమాట. ఇప్పుడు రన్ చేస్తా చూడండి, చూసారా 2 సార్లు వస్తుంది ఇలా 2 టైమ్స్ తీసుకుంటే. తీసేసాను నేను, ఇప్పుడు 1 టైమే పెట్టాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను, చూసారా సమ్ = 12. అసలు ఇది ఎలా రన్ అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ మన ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాము, మన కోడ్ అనేది ఇంట్ మెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది అని చెప్పాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇంట్ మెయిన్ దగ్గర కోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్ మెయిన్ లోపల ఏముంది, ఇక్కడ కాల్ చేయడం అని చెప్పాను, ఇది కాల్ ఫంక్షన్ అని చెప్పాను. మనం కాల్ చేసాం ఫంక్షన్ని అని చెప్పాను. ఈ కాల్ చేయడం వల్ల ఇది ఇక్కడికి వెళ్తుంది, ఈ వాయిడ్ సమ్ ఉంది చూసారా, ఇక్కడికి వెళ్ళి దీని లోపలది పర్ఫామ్ అవుతుంది అనమాట. దీని లోపల మనం ఏం చేసాం, 2 నెంబర్స్ని యాడ్ చేసాం కాబట్టి అది ప్రింట్ అయింది సింపుల్గా. ఇప్పుడు వచ్చేసరికి టైప్ 2 చూద్దాం. టైప్ 2 ఆల్రెడీ మనం ఇక్కడ రాసాము. నేను ఒకసారి మొత్తం క్లియర్ చేసి మీకు చూపిస్తాను. ఇది నేను VS కోడ్లో ఏదో ఆన్ చేశాను, ప్రీవియస్ ట్యూటోరియల్స్లో ఇలా రికమెండేషన్స్ రావు. రీసెంట్గానే కోపైలట్ ఏదో ఆన్ చేశాను కాబట్టి నాకు రికమెండేషన్స్ వస్తున్నాయి. ఇదన్నమాట మన బేసిక్ సింటాక్స్ అనేది. మనం టైప్ 2 ఏంటో చూద్దాం. ఇప్పుడు టైప్ 2 ఏంటిది, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, సేమ్ పారామీటర్స్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఏదైనా అంటారు. సింపుల్గా ఏంటంటే, మనం ఇక్కడ ఈ సమ్ లోపల బ్రాకెట్స్ తీసుకున్నాం కదా, ఈ బ్రాకెట్స్ లోపల మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఇంతాక టైప్ 1లో మనం ఎలా రాసాం, ఇంట్ a = 5 ఇంట్ b = 7 అని విడిగా తీసుకున్నాం. ఇక్కడ టైప్ 2లో ఏం చేస్తామంటే, పారామీటర్స్ పాస్ చేయడం అంటే దీని లోపల రాస్తాం డైరెక్ట్గా. ఇంట్ a ఇంట్ b తీసుకుందాం. ఇప్పుడు మనం సమ్లో పారామీటర్స్ అనేవి పాస్ చేసాం. ఇక్కడ మీరు అడగచ్చు ఏ వాల్యూ ఏది, బి వాల్యూ ఏది. ఇంతాక a = 5 ఇంట్ a = 5 ఇంట్ b = 7 అని డైరెక్ట్గా తీసుకున్నావు కదా, ఇక్కడ లోపల ఎందుకు తీసుకోలేదు అంటారేమో. మనం కాలింగ్ పార్ట్లో ఆ వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం, ఇంట్ a = 5 ఇంట్ b = 7 కాబట్టి ఆ 5 and 7 ఈ కాలింగ్ పార్ట్లో రాస్తాం అన్నమాట. 5, 7. అప్పుడేమవుతుంది, ఈ 5 అనేది ఈ ఇంట్ ఏకి అసైన్ అవుతుంది, ఈ 7 అనేది ఈ ఇంట్ బీకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 2 నెంబర్స్ యాడ్ అవ్వాలి కదా. ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ వచ్చి స్టార్ట్ అవుతుంది ఇంట్ మెయిన్ దగ్గర. ఇక్కడ సమ్ ఆఫ్ 5, 7 అని రాసాం. ఈ పైకి వెళ్ళి ఏమవుతుంది, ఇంట్ ఏలోకి 5 స్టోర్ అవుతుంది, ఇంట్ బీలోకి 7 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ప్రింట్ చేస్తాం.
ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తాం. చెప్పా కదా, ఏలో 5 బిలో 7. ఒకసారి టెర్మినల్ క్లియర్ చేసి నేను రన్ చేస్తాను. మీరు అక్కడ చూసినట్లయితే సమ్ ఈక్వల్ టు 12. సపోజ్ ఇక్కడ మీరు ఇంకొక సపోజ్ ఇప్పుడు మీరు 2 నెంబర్స్ని పాస్ చేయాలి, ఇంకో 2 నెంబర్స్ని. మీరు మొత్తం కోడ్ రాసే పని లేదు. ఇంతకు నేను ఎగ్జాంపుల్లో చెప్పాను చూసారా, సేమ్ ఇలా మొత్తం రాసే పని లేదు. మనం ఎడిషన్ అనే ఫంక్షన్ని కాల్ చేసేసాం కాబట్టి ఇంకో 2 నెంబర్స్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. 10, 20 ఇచ్చాను. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. అలా ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకో నెంబర్స్ ఇద్దాం. ఇప్పుడు ఇంకో నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తా. అలా ఎన్ని కావాలంటే అన్ని. మన ఫంక్షన్ అనేది రిపీటెడ్గా ఒకటే కాబట్టి అది మనం సేమ్ యూస్ చేసుకుంటున్నాం అన్నిటికీ. మీరు ఒకవేళ సేమ్ రాశారనుకోండి, 5,7 మళ్ళీ రాస్తే సేమ్ అవుట్పుటే వస్తుంది. ఇక్కడ మళ్ళీ 5,7 రాశారనుకోండి, 5,7 ఇప్పుడు మళ్ళీ సేమే వస్తుంది. అలా ఎన్ని కావాలంటే అన్ని అన్నమాట. ఇవేంటి, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్ అనమాట. రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 3, నో ఆర్గ్యుమెంట్స్ బట్ రిటర్న్ టైప్. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఉండవు బట్ రిటర్న్ టైప్ రాస్తాం. ఇప్పుడు టైప్ 3 చేద్దాం. ఇది బయట స్టోర్ అయింది, దీన్ని లోనగా నెట్టేద్దాం. మీకు చెప్పాను ఇది ప్రీవియస్గా, షార్ట్ కట్ కూడా. ఇప్పుడు థర్డ్ టైప్ వచ్చేసరికి నో ఆర్గ్యుమెంట్ బట్ రిటర్న్ టైప్. రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది. ఇంతాకేంటి, పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. ఇప్పుడు రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మన విఎస్ కోడ్లోకి వచ్చి టైప్ 3 అనమాట. టైప్ 3 డాట్ సి అండ్ మన బేసిక్ కోడ్ తీసుకుందాము. అండ్ దెన్ దీని లోపల రాస్తాం కదా, ఇంట్ ఏ ఈక్వల్ టు వాల్యూ అండ్ ఇంట్ బి ఈక్వల్ టు 7 అని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలంటే ఏం చేయాలి, మనం డేటా టైప్ అనేది తీసుకోవాలి. ఇంత అక్కడ వరకు మనం ఇక్కడ వాయిడ్ తీసుకున్నాం. ఇలా వాయిడ్ అనేది ఉంది. రిటర్న్ టైప్ అనేది యూజ్ చేస్తే మనకు ఖచ్చితంగా ఈ డేటా టైప్ అనేది ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ కాలింగ్ బాట్ ఉంది, కాలింగ్ బాట్ మిస్ అయింది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసినట్లయితే మనకి అవుట్పుట్ రావట్లా. ఎందుకు రావట్లా, మనకు అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా కోడ్లో ప్రింట్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మన డేటా అనేది మన ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, సమ్ నుంచే కదా వెళ్తుంది, సమ్లోనే కదా స్టోర్ అవుతుంది. కాబట్టి దీనికి మనం ప్రింట్ఎఫ్ అనేది రాద్దాం. ఈ కాలింగ్ పార్ట్ ఉంది కదా, డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ లోపల మనం ఈ సమ్ అనేది యూజ్ చేసి నేను పైన తీసేస్తున్నా. కాలింగ్ పార్టే ప్రింట్లో రాశాను, అంతే, తేడా ఏం లేదు. అక్కడ వాల్యూ స్టోర్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకి ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఇంకొంతమంది ఎలా రాస్తారంటే ఇది ఎలా రాస్తారంటే చూపిస్తాను చూడండి. అట్లా కాలింగ్ పార్ట్ తీసుకుంటారు, దీనికి ఇంకో వేరియబుల్ అసైన్ చేస్తారనమాట. ఇంట్ రిజల్ట్ అని తీసుకొని ఆ రిజల్ట్ని ప్రింట్ చేస్తారు. ఇలా తీసుకొని ఇప్పుడు ప్రింట్ఎఫ్ రిజల్ట్ రాస్తారనమాట. ఇప్పుడు రన్ చేస్తా చూడండి, సేమ్ అవుట్పుట్. కాబట్టి మీరు ఈ రెండు విధాలుగా ఎలా అయినా చేయొచ్చు. డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ లోపల కాలింగ్ ఫంక్షన్ని పెట్టుకోవచ్చు, ఆర్ ఆ కాలింగ్ ఫంక్షన్స్కి ఇలా ఒక వేరియబుల్ అనేది అసైన్ చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు రిటర్న్ యూస్ చేస్తున్నప్పుడు ఆ రిటర్న్ టైప్ వాల్యూ అనేది ఇంట్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు టైప్ 4కి మూవ్ అవుదాం. ఇప్పుడు టైప్ 4లో ఏంటంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, ఈ రెండింటిని కలిపి అనమాట. టైప్ 2 అండ్ టైప్ 3ని కలిపి ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు మనం టైప్ 4 డాట్ సి అండ్ మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ విత్ సింటాక్స్ అనమాట. ఫంక్షన్ సింటాక్స్ కూడా ఇచ్చేస్తున్నాయి ఇక్కడే. మన బేసిక్ సింటాక్స్ అయితే ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఏం చెప్పాం, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం అసైన్ చేసుకున్నాం, ఈజీగా ఉంటుంది. ఇంట్ ఏ అండ్ ఇంట్ బి తీసుకున్నాను. ఇక్కడ మనం ఇంట్ ఏ ఇంట్ బి అనేవి ఏం పాస్ చేసాం, ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు ఆర్ పారామీటర్స్ అనొచ్చు. అక్కడ పాస్ చేసినప్పుడు మనం కాలింగ్ ఫంక్షన్లో కూడా ఆ ఏ వాల్యూ అండ్ బి వాల్యూని తీసుకుంటాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ప్రీవియస్గా ఎలా యాడ్ చేస్తాం, డైరెక్ట్గా ప్రింట్ఎఫ్
సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని డైరెక్ట్గా ఏ ప్లస్ బి తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేయాలి కండిషన్, మన ఫోర్త్ టైప్ ఏంటిది, రిటర్న్ టైప్. అంటే రిటర్న్ రాస్తాం అనమాట, రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ రిటర్న్ తీసుకున్నాం కాబట్టి ఈ రిటర్న్ టైప్ అనేది ఇంట్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి డైరెక్ట్గా రన్ చేస్తే రన్ అవుతుందా, ఖచ్చితంగా అవ్వదు. కాబట్టి మనం ప్రింట్ రాసుకోవాలి. కాబట్టి నేను దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా, ఇంట్ రిజల్ట్ అని. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ రిజల్ట్ని ప్రింట్ చేస్తాం, ప్రింట్ఎఫ్ ఆ రిజల్ట్ అనమాట. ఇప్పుడు చూసారా, సమ్ ఈక్వల్ టు 12. సపోజ్ మీరు ఇంకొక నెంబర్ని పాస్ చేయాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో కూడా ఇంకో నెంబర్ని పాస్ చేసాం. ఇంకో నెంబర్ని పాస్ చేయాలంటే ఏం చేస్తాం, సింపుల్గా ఇంట్ రిజల్ట్ 2. రిజల్ట్ 2 ఇక్కడ రిజల్ట్ జస్ట్ ఇక్కడ రిజల్ట్ అని తీసుకున్నాను, ఇక్కడ రిజల్ట్ 2 అని తీసుకున్నాను. మీకు నచ్చిన నేమ్ తీసుకోవచ్చు అబ్బా, సమ్ 1 సమ్ 2 అని. అలా ఇక్కడ ఇంకో 2 వాల్యూస్ అనేది పాస్ చేశారు. అండ్ దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 2 నెంబర్స్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా చూడండి, 2 నెంబర్స్ అనేవి మనకు ప్రింట్ అవుతాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది మీకు ప్రాసెస్ ప్రీవియస్గా కూడా చెప్పాను. మనకి ఇంట్ మెయిన్ దగ్గర మన కోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ ద్వారా మనకి కోడ్లోకి వెళ్ళి ఈ 5, 7 అనే వాల్యూస్ ఏకి బీకి అసైన్ అవుతాయి. అండ్ మనం ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి అని రాస్తున్నాం ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏంటి, 2 వాల్యూస్ని యాడ్ చేయడం. ఈ 2 వాల్యూస్ని యాడ్ చేస్తుంది అనమాట. అదనమాట ఫంక్షన్స్కి మెయిన్గా ఇక్కడ రీయూజబిలిటీ అనమాట. ఇక్కడ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. చూసారు ఇక్కడ నేను 5, 7, 10, 20ని యాడ్ చేయడానికి జస్ట్ ఒకే ఫంక్షన్ వాడా. అది ఫంక్షన్ గురించి మనకి మెయిన్గా ఈ 4 టైప్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వారికి రికమెండ్ అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.